హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కేరళలో ఉన్న గురువాయూర్ టెంపుల్కి అయితే వచ్చాము. మేము ప్రజెంట్ కొచ్చిలో ఉంటున్నాం కదా. కొచ్చి నుండి అయితే ఇదైతే 3 hours అయితే జర్నీ. ఇక్కడికి రావడానికి అయితే వైట్లా బస్ స్టాండ్కి వచ్చి బస్కు రావాలనుకునేవారు వైట్లా బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కాలి. అదే ట్రైన్కు వెళ్ళేవారైతే ఎర్నాకుళంలో ట్రైన్ ఎక్కాలి. మాకైతే మేము ఉంటున్న దగ్గర నుండి అయితే వైట్లా బస్ స్టాండ్ అయితే 15 minutes అయితే పడుతుంది. మాకు దగ్గరలోనే ఉంటుంది. మార్నింగ్ 6కి ఎక్కితే దిగేసరికి అయితే 9 అయింది. దిగాకనైతే క్లాక్ రూమ్స్ అయితే ఉంటాయి. మనతో తీసుకొచ్చుకున్న బ్యాగ్స్ అయితే అందులో పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి మగవారైతే కింద పంచ కట్టుకొని రావాలి. పైన అయితే షర్ట్ అయితే వేసుకోకూడదు, ఇలా కండువా అయితే వేసుకోవచ్చు. జీన్స్ ప్యాంట్స్ అలానైతే లోపలికి అయితే వేసుకొని వెళ్ళకూడదు. ట్రెడిషనల్గా అయితే వెళ్ళాలి. లోపలికి అయితే ఇక్కడ కొంతమంది జీన్స్లో అయితే కనిపిస్తున్నారు కదా, ప్యాంట్ వేసుకొని అని అనుకోవచ్చు. వాళ్ళు దర్శనం అయిపోయాక షర్ట్స్ జీన్స్ అయితే వేసుకున్నారు. లోపలికైతే అలా వెళ్ళరు ఎవరు కూడా. పైన షర్ట్ కంపల్సరీ షర్ట్ అయితే వేసుకోకూడదు. చిన్నపిల్లల కానుండి పుట్టిన పిల్లలు కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. వాళ్ళకైతే మామూలుగా డైపర్ వేసి దర్శనానికి అయితే తీసుకొని వెళ్తున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఇది మొత్తం అవుట్ సైడ్, ఇంకా లోపలైతే తీయడానికైతే లేదు. మొబైల్స్ అయితే లోపలికి తీసుకెళ్ళకూడదు. ఇక్కడ బయటనే క్లాక్ రూమ్స్లో అయితే పెట్టేసి వెళ్ళాలి. ఇక్కడ మా పాప చూడండి, ఈ బొమ్మ కొనిచ్చే వరకు అయితే ఎంత అల్లరి చేసిందో. ఇది కావాలనేసి ఎంత అసలు చెప్పినా వినలేదు. వద్దని చెప్పినా కూడా అసలు అది ఇప్పించేదాకా చాలా మారం చేసింది. ఇక్కడనైతే వాల్ పైన ఇలా కృష్ణుని బొమ్మలు, ఇలా కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడనైతే క్లాసికల్ డ్యాన్సులు కూడా జరుగుతున్నాయి. మేము వచ్చినప్పుడు కూడా ఇందులో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు May 5th కూడా మా పాపదైతే ఇందులో క్లాసికల్ డ్యాన్స్ అయితే ఉండే, వీళ్ళ స్కూల్ నుండి అయితే ఉండే. వీళ్ళ మిస్ అయితే చెప్పింది. కాకపోతే మేమైతే అప్పటి వరకు ఉండట్లేదు, May 5th వరకు అయితే ఉండట్లేదు. అంటే ఇక్కడికి వచ్చాక అనుకున్నాము, అసలు మనం ఉంటే బాగుండు, డ్యాన్స్ అయితే చేసేది కదా మమ్ము అనేసి. వాళ్ళందరూ చేస్తుంటేనైతే నేను వెళ్ళి చేస్తా అని కొంచెం అయితే మారంగా అల్లరి చేసింది. అప్పటి వరకు అయితే హైదరాబాద్కి వచ్చేస్తున్నాము, అందుకోసమని మేమైతే మేడంకి అయితే నో అని చెప్పేశాము. ఇక్కడ చూడండి, వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా, వీళ్ళకంతా మేకప్ అంతా అయిపోయాకనైతే ఇక్కడనైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్కి రీసెంట్గా PM మోడీ కూడా వచ్చాడంట. అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన చేసే ముందు అన్ని టెంపుల్స్కి అయితే తిరిగాడు కదా, అప్పుడైతే ఈ టెంపుల్ కూడా వచ్చాడంట. ఇదైతే చాలా చాలా ఫేమస్ టెంపుల్. కేరళకు వచ్చినప్పుడు అయితే దీన్ని అయితే మిస్ కాకండి. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. ఇక్కడనైతే చూడండి, వీళ్ళైతే వీడియోస్ కోసం అయితే వీళ్ళు ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నారు. వీళ్ళ పేరెంట్స్ అనుకుంటా ఇక్కడనైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.